హాయ్ హలో దిస్ ఈజ్ శ్రావణ్ జ్యోతి. టుడే రెసిపీ ముక్కల పులుసు. వెరీ టేస్టీ అండి. ఎంతో సింపుల్గా చేసుకునే ఈ ముక్కల పులుసు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఏ పప్పులు అనేది మనం ఉడకపెట్టకుండా చేసిన రెసిపీ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందుగా గుమ్మడికాయ ముక్కలు, స్వీట్ కార్న్, వంకాయ ముక్కలు, బెండకాయ, ఒక 3 టమాటీలు, ములంకాడ, మామిడికాయ ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు, కొంచెం క్యారెట్, వాటర్ అనేది యాడ్ చేద్దాం. వాటర్ వేసాం కదా, ఇందులో సాల్ట్ అనేది వేసుకుందాం. కొంచెం పసుపు. ఇవన్నీ ఒక్క విజిల్ అంటే 80% ఉడికినట్టు మనం కుక్ చేసుకుందాం. ఒక్క విజిల్ వచ్చినట్టు చూసుకుందాం. ఇక్కడ చూడండి, బాగా ఉడికిపోయే. ఒక్క విజిల్ అయితే చాలు. ఇందులో పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇందులో కొంచెం బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం కొత్తిమీర. ముందుగా నేను చింతపండు అనేది ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని రసం తీసి సైడ్ని పెట్టేసి ఉంచాను. ఇందులో కొంచెం కారం, 2 స్పూన్స్ శనగపిండి. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసుకుందాం. బాగా కలుపుదాం. ఈ ముక్కల పులుసు అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు మనం పోపు అనేది వేసుకుందాం. ముందుగా ఆయిల్ హీట్ చేసాం కదా, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా ఇంగువ. ఇప్పుడు పోపు అనేది వేసుకుందాం. ఇక్కడ మనం ముక్కల పులుసు అనేది అయిపోయిందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ముక్కల పులుసు అనేది రెడీ అయిపోయిందండి. ఇట్స్ రెడీ.